చియా విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని స్మూతీస్, పెరుగు లేదా రాత్రిపూట ఓట్స్లో కలిపి సులభంగా తినొచ్చు. కానీ ఈ ఆరోగ్యకరమైన చియా విత్తనాలను తప్పుగా తీసుకుంటే అది ప్రయోజనం కంటే ఎక్కువ హాని చేస్తుందని మీకు తెలుసా? చియా గింజలను ఎప్పుడూ నేరుగా తినకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అవి నీటిని పీల్చుకుంటాయి, గొంతు లేదా కడుపులో చిక్కుకుపోతాయి. దీనివల్ల ఊపిరాడకపోవడం, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది. అందుకే వాటిని ఎల్లప్పుడూ నీరు, పాలు లేదా ఏదైనా ద్రవంలో నానబెట్టిన తరువాత తినాలని నిపుణులు చెప్తున్నారు. చియా గింజలు ఆరోగ్యకరమైనవి, కానీ వాటిని ఎక్కువగా తినడం హానికరం. ఒకేసారి 2 చెంచాల కంటే ఎక్కువ తినకూడదు. చియా గింజలు ఫైబర్ అధికంగా ఉంటాయి, కాబట్టి దీన్ని ఎక్కువగా తినటం వల్ల గ్యాస్, మలబద్ధకం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చియా విత్తనాలను నానబెట్టిన తరువాత తిన్నప్పటికీ తగినంత నీరు త్రాగడం ముఖ్యం. వాటిలో చాలా ఫైబర్ ఉంటుంది. అవి పరిసరాల నుండి, మీ జీర్ణ వ్యవస్థ నుండి కూడా నీటిని గ్రహిస్తాయి. కాబట్టి వాటిని తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. చియా గింజలు అందరికీ సరిపోవు. మీరు రక్తాన్ని పలుచబరిచే మందులు లేదా రక్తపోటు మందులు తీసుకుంటూ ఉంటే చియా గింజలు మీ ప్రమాదాన్ని పెంచుతాయి. ఎందుకంటే వాటికి రక్తాన్ని పలుచబరిచే లక్షణాలు ఉన్నాయి. అవి రక్తంలో చక్కెరను కూడా తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ మందులను కూడా ప్రభావితం చేస్తుంది.